తండ్రి అయిన దేవుని నుండియు ప్రభు అయిన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 91వ కీర్తన మొదటి చరణం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, రోజువారీ జీవన ప్రయాణంలో రకరకాల మనుషుల మధ్యన రకరకాల నమ్మకాలతో జీవిస్తున్న వారి మధ్యన నివసిస్తున్నప్పుడు, వారు మాటలతో చేష్టలతో నీకు కోపము తెప్పించినప్పుడు, పురికొల్పినప్పుడు వేగిరపడవద్దు, త్వరగా కోపగించవద్దు. సహనం కలిగి ఉండుము. దేవునికి ప్రార్థన చేయుము. దేవుడే నీవు ముందుకు ఎలా వెళ్లాలో తెలియజేయును. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, ఇటువంటి పరిస్థితులలో మహోన్నతమైన దేవుని చాటున నీవు విశ్రమించుము. అన్నిటినీ విడిచిపెట్టుము. వాటి గురించి ఆలోచించువాడు మన ప్రభువే. నీవు చింతించకుము. సర్వశక్తుడైన దేవుని నీడను నీవు దాగుకొనవలను. ఆయన తన రెక్కల మాటున నిన్ను దాచియున్నాడని ఎరిగి జడియక ధైర్యముగా ఉండుము. ఆయనను ఆశ్రయించి ఆయన రెక్కల మాటున విశ్రమించి నిశ్చింతగా ఉండుము. ఆయన నీ ముందర గల ప్రతి సంకటములను తొలగించి నీకు సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని దయచేసి నీకు జయకర జీవితాన్ని అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడువైన మా దేవా, దయగల మా తండ్రి, గడచిన ఉదయకాలము మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు మీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్ములను ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచి మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనుల్లో, రాకపోకల్లో మీరు మాకు తోడుగా ఉండండి. నీ రక్షణ పరిశుద్ధాత్మ అగ్ని కంచెను మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా వాహనాల చుట్టూ ఉంచి క్షేమంగా తిరిగి మా గమ్యస్థానాలకు చేరేంతవరకు మీ కృప, మీ కాపుదల, మీ సన్నిధి, మీ కనుదృష్టి మాపై ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఏ కీడును, ఏ ఆపదలు మా దరిచేరకుండా మీ రెక్కల నీడలో మమ్ములను భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే గుండె సంబంధిత వ్యాధులు, బీపీ, షుగర్, కిడ్నీ, థైరాయిడ్ మరియు ఇతర సమస్త వ్యాధి, బాధ, బలహీనతలతో బాధపడుతున్నారో వారందర్నీ మీ గాయపడిన హస్తముతో ముట్టి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కావలసిన క్షేమాభివృద్ధిని, సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త కీర్తి, ఘనత, మహిమలు మీకు మాత్రమే చెల్లిస్తూ, నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోక పరమతండ్రి. ఆమెన్.